ధ్యాన మిత్రులందరికీ నమస్కారము. మరి 41 రోజుల పాటు 41 మంది మహాగురువుల గురించి ఎందరో మహానుభావులున్నారు. వారిలో కొందరి గురించైనా తెలుసుకోవాలనే సంకల్పంతో, అలాగే ఒమేగా పిరమిడ్‌ని మేనిఫెస్టేషన్ చేసుకునే సంకల్పంతో మొదలుపెట్టిన ఈ 41 రోజుల జర్నీలో మనం మరొక రోజులోకి చేరుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈరోజు మనం తెలుసుకోబోతున్న ఆ యొక్క మహా మనిషి ఎవరంటే గనక యానస్థీషియా గారు. యానస్థీషియా ఆవిడ రష్యాలో ఉంటారు. ఆవిడ గురించి బయట ప్రపంచాన్ని ఎవ్వరికీ ఏమీ తెలియదు. కానీ ఒకానొక సమయం వచ్చినప్పుడు ఆవిడే తన గురించి, తను చెప్పే జ్ఞానం గురించి ప్రపంచం అంతా వెల్లడి చేయాలని నిర్ణయించుకుని, ఆమె ఒకానొక వ్యక్తిని ఎంచుకున్నారు. అతని పేరే వ్లాడిమర్. ఆ వ్లాడిమర్ ద్వారా ఆమె యొక్క జీవన విధానాన్ని, దివ్య జ్ఞానాన్ని మొత్తం ప్రపంచానంతటికీ కూడా తెలియజేశారు. ఆవిడ రష్యాలోని సెబేరియన్ అడవుల్లో ఉంటారనమాటండి. పత్రిసారి ఆవిడని ఒక లేడీ టార్జాన్ అంటూ ఉంటారు. నాకేమనిపిస్తుందంటే ఆవిడ మానవ రూపం ఎత్తిన ఒక వనదేవత అని అనిపిస్తూ ఉంటుందనమాట. ఆ ప్రకృతి దేవిలాగా నాకనిపిస్తూ ఉంటుంది. ఆవిడ గురించి తెలుసుకున్నప్పుడు. మరి ఈరోజు అనస్తీషియా గారి గురించి, ఆవిడ జీవన విధానం గురించి, ఆవిడ అందించిన జ్ఞానం గురించి మనం తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ముందుగా ఈ వ్లాడిమిర్ అనే అతన్నే ఎందుకని ఈ జ్ఞానాన్ని ఇవ్వడానికి ఆవిడ ఎంచుకుందంటే, ఈ వ్లాడిమిర్ పూర్తి ప్రాపంచిక మనిషి అనమాటండి. ఒక బిజినెస్ మ్యాన్. చాలా మంది చాలా చోట్ల తిరుగుతూ ఉంటాడు. ఎంతసేపు తనకి లాభం ఏంటి? కొంత సమయం గడిపానంటే, ఆ సమయం వల్ల నాకేదో వ్యాపారంలో లాభం రావాలి. నాకొక కొత్త వ్యాపారం చేయడానికి ఒక రిలేషన్ అన్నా ఏర్పడాలి. లేదా నా దగ్గర నేనక్కడ ఏదన్నా ఒక మంచి సుఖాన్నైనా అనుభవించగలగాలి. ఏదో ఒక లాభం ఉండాలి అని చెప్పేసి చాలా ప్రాపంచికంగా, లాజికల్‌గా, టెక్నికల్‌గా, కాలిక్యులేటెడ్‌గా ఉండే ఒక సగటు మనిషి అన్నమాట ఈ వ్లాడిమిర్. మరి ఈయన్ని ఎందుకు ఎంచుకున్నారంటే, ప్రపంచంలో ఎక్కువ శాతం మంది మరి ఇలాగే ఉన్నారు కాబట్టి, అలాంటి వాళ్ళందరి యొక్క సమాధానాలని ఆళ్ళందరిని సమాధానపరచడానికి గాను, ఈ వ్లాడిమిర్ అడిగే ప్రశ్నలన్నిటికి సమాధానాలు చెబుతూ, అతనికి ఒక రకమైన దివ్య అనుభూతిని ఇస్తూ, అతని ద్వారా అతనొక మాధ్యమంగా తను చెప్పాలనుకున్నదంతా కూడా ఈ ప్రపంచానికి తెలియపరచాలనుకున్నారు అనస్థీషియా గారు. అందుకనే అతన్ని ఎంచుకోవడం జరిగింది. ఈ వ్లాడిమిర్ తన వ్యాపార పనుల మీద తిరుగుతున్నప్పుడు రకరకాల ద్వీపాలుంటాయన్నమాట. ఇక్కడ ఒక ఐలాండ్స్ లాగా ఉంటాయి. ఐలాండ్స్ లాగా ఒక్కొక్క రౌట్ ఒక్కొక్క షోర్ ఉంటది. అక్కడ దిగి అక్కడి నుంచి ఒక 20, 30 కిలోమీటర్ల లోపలికెళ్తే అక్కడ విలేజెస్ ఉంటాయి. ఆ ట్రైబ్స్ దగ్గర ఆహ్, గిరిజనుల్లాంటి వాళ్ళనమాట. వాళ్ళందరి దగ్గర వెళ్లి ఫారెస్ట్ దగ్గర పక్కనే ఉండే విలేజెస్, ఈ సీ షోర్స్ దగ్గర పక్కనే నది ఒడ్డున పక్కనే ఉండే విలేజెస్‌కెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న సామాన్లవి కొని వేరే చోట్ల సిటీస్‌లోనూ అక్కడ ఇక్కడ దొరకనివి మంచి ప్రైజెస్‌కి అమ్మడం. హెర్బ్స్ అవి తీసుకోవడం. అట్లా అతని ట్రేడింగ్ బిజినెస్ చేస్తూ ఉంటాడనమాటండి. అలా అతను ఒక చోటికి ఆగినప్పుడు ఒక పెద్దాయనొస్తారు. ఆయనెవరో కాదు మన యానస్థీషియా గారి తాతగారు. ఆయన వచ్చి వ్లాడిమిర్‌ని పిలుస్తారనమాట. ఒక చెట్టుని కొట్టాలి. ఆ చెట్టు కొట్టడానికి మీ సహాయం కావాలి రండి అని చెప్పి. అప్పుడు చెప్తాడనమాట. అది మామూలు చెట్టు కాదు. అది రింగింగ్ సీడర్. రింగింగ్ సీడర్ ఆ రష్యాలో ఒక ప్రాంతంలో ఒకానొక సీడర్ ఉంటదనమాట. అంటే అది రింగింగ్ సీడర్స్ అంటారు వాటిని. అదేంటంటే 550 సంవత్సరాల పాటు ఆ మొక్క బతికిన తర్వాత, ఆ 550 సంవత్సరాలు భూమాత నుండి, ఆ సకల చుట్టూ ఉన్న జీవరాశి నుంచి, ప్రకృతి నుంచి, సూర్యుడి నుంచి, చంద్రుడి నుంచి, నక్షత్రాల నుంచి ఎంతో అఖండమైన, అపారమైన శక్తిని, జ్ఞానాన్ని కూడగట్టుకుంటుందట ఆ సైడర్ ట్రీ. మరి ఆ రింగింగ్ సైడర్ అంతటిని కూడగట్టుకొని ఒక పక్వత చేరిన తర్వాత దాన్ని అందరికి పంచిపెట్టడానికి సిద్ధపడుతుందనమాట. ఇంకా తర్వాత అంతకంటే ఎక్కువ బ్రతకదు ఆ ట్రీ. అందుకని ఏం చేస్తారి అది టైం అయిపోయిన తర్వాత ఆ పరిపక్వత జ్ఞానం పొందిన తర్వాత ఆ ట్రీలోంచి ఒక రింగింగ్ సౌండ్ అనేది వినిపిస్తుందట. ఆ రింగింగ్ సౌండ్ ఒక ఇంచుమించుగా 6 నెలల పాటొస్తుంది. 6 నెలల్లోగా దాన్ని కొట్టి, దాని వుడ్‌ని మొత్తం అందరూ కూడా తీసుకోవాలనమాట. వాటిని లాకెట్స్‌గా వేసుకోవడం గాని, చేతికి పెట్టుకోవడం గాని, వాళ్ళ దగ్గర ఉంచుకోవడం గాని, తాకడం గాని అట్లా చేసినప్పుడు ఆ సంపర్కం వల్ల ఏమవుతుందంటే, ఆ జ్ఞానాన్ని, శక్తిని ఇన్నర్ స్ఫూర్తి ఏదైతే అంతర్స్ఫూర్తి అవన్నీ కూడా మనకి కలుగుతాయి అని చెప్పేసి చెప్తాడనమాట.
చెప్తే అసల వ్లాడిమిర్ ఏమాత్రం నమ్మడు. ఏంటితను పిచ్చివాడిలా మాట్లాడుతున్నాడు. చెట్టులోంచి సౌండ్ రావడం ఏంటి? అది కొట్టేయడం ఏంటి? దాన్ని తీసుకోవడం ఏంటి? ఆ చెక్క ముక్కలు నేనేం చేసుకుంటాను? అందులోంచి జ్ఞానం వస్తదో రాదో ఎవరికీ తెలుసని తన మాట వినడనమాట. చాలా బతిమాలుతాడు గానీ రాడు పాపం. వెళ్ళకపోతే అప్పుడు అక్కడ వ్లాడిమిర్‌తో పాటు ఆ వ్యాపారంలో సహాయడానికి ఇంకా కొంతమంది షిప్‌లో తనతో పాటొస్తారు. తనతో పాటొచ్చిన ఒక అమ్మాయికి ఆ లాకెట్ ఒక లాకెట్ అంతకు ముందు లాకెట్ ఇస్తాడనమాట. రింగింగ్ సైడర్ లాకెట్. ఆ తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ ఆ సీజనొచ్చాక మళ్ళీ కలిసి వెళ్తారు. నెక్స్ట్ సీజన్‌కి ఆ అమ్మాయిని కలిసినప్పుడు వ్లాడిమిర్ ఆ అమ్మాయి చాలా చాలా బ్రైట్‌గా, ఇంకా చాలా ఆరోగ్యంగా, చాలా ఉత్సాహంగా, కొత్త కాంతితో కనిపించడం చూసి, "ఏమైంది నీకు?" అంటే తన జీవితంలో చాలా పాజిటివ్ మార్పులన్నీ చెప్పి, ఆ తర్వాత ఈ లాకెట్ వేసుకున్నప్పటి నుంచి నాకిది జరగడం నేను గమనించాను అని చెప్పేసి చెప్తుందనమాట. అంటే ఆ పాజిటివ్ ఎనర్జీ అలా ఉందనమాటండి. అప్‌లిఫ్ట్ చేస్తుంది మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని. అప్పుడు తెలుసుకున్న తర్వాత అప్పుడతను రీసెర్చ్ చేయడం మొదలుపెడతాడు. అసలు ఏంటి ఈ చెట్లు అని. అప్పుడతను తెలుసుకుందేంటంటే అప్పుడు కూడా ఏంటి జ్ఞానం కోసం వెళ్ళడు. శక్తి కోసం కూడా వెళ్ళడు. ఆ రింగింగ్ సీడ్స్ యొక్క ఆయిలు ఒక్క లీటర్ ఆయిలు చాలా ఎక్కువ రేటు పలుకుతుందనమాట. బయట మార్కెట్‌లో. ఇంత ఇంత డబ్బు పెడితే గాని ఒక లీటర్ ఆయిల్ దొరకదా? అలాంటిది అక్కడ చాలా చెట్లున్నాయా? అయితే నేను ఈసారి సేమ్ ప్లేస్‌కెళ్ళి వాళ్ళ దగ్గరికెళ్ళి నేను మొత్తం అక్కడంతా తెలుసుకొని, ఆ చెట్లెక్కడున్నాయో నేను తెలుసుకొని, వాళ్ళకి తెలుస్తది. అడవంతా నేను తిరగలేను. సో, ఐ హావ్ టు క్యాష్ దోస్ ట్రీస్ అని చెప్పి అనుకుంటాడనమాట. అనుకుని వస్తాడు. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు అప్పుడు యానస్థీషియా వస్తుందనమాటండి అక్కడికి. ఆవిడొక పల్చని ఒక పొట్టి ఫ్రాకేసుకుంటుంది. ఆల్‌మోస్ట్ ట్రాన్స్‌పరెంట్ ఫ్రాక్‌లా ఉంటదనమాటండి ఆవిడ. కాలికి చెప్పులుండవు. చాలా అందంగా ఉంటదావిడ. ఆవిడొచ్చి ఆవిడ "వదినా నాతో తీసుకెళ్తాను. నీకు చూపిస్తానంటుందనమాట. అలా చాలా దూరం నడిపించి అడవిలోకి తీసుకెళ్ళి ఒక చోటుకొచ్చిన తర్వాత ఇదే నా ఇల్లంటుంది. అక్కడ ఏమీ ఉండదు అడవిలో. మొత్తం ఒక ఓపెన్ ప్లేస్ ఉంటుందనమాట. అతనికి చాలా కోపమొస్తదనమాట. నిన్నిక్కడ తీసుకొచ్చావేంటి అని చెప్పేసి. ఆ అమ్మాయి అతన్ని చేసుకుంది. అతను వచ్చేలాగా తనే చేసిందనమాట. యానస్థీషియాయే చేసింది. ఎందుకంటే షీ చోస్ హిమ్ టు షేర్ అండ్ స్ప్రెడ్ హెర్ మెసేజ్. అలాగా అప్పుడు నాకిక్కడ ఎలా పడుకుంటాను? నేను కింద పడుకోను. నాకు చలిగా ఉంది అంటాడనమాట. ఒక కేవ్ చూపిస్తది. చిన్న కేవ్‌లాగా వచ్చి పడుకో అంటే. లేదు బెడ్డుంది వెళ్లి పడుకో అంటే పడుకుంటాడు. కానీ మొన్నటి లెగిసి చూసేసరికి ఒక ఎలుగుబంటి మీద పడుకొని ఉంటాడనమాట. కెవ్వున కేక పెట్టి బయటకొచ్చేస్తాడు. బయటకొచ్చేస్తే ఆమె "ఎందుకు ఏడుస్తున్నావు? నీకు రాత్రంతా చక్కగా వెచ్చగా ఉండేలా నేను పట్టుకొని పడుకుంది కదా!" అది అంటదనమాట. తర్వాత ఆకలేస్తుందని అడుగుతాడు. ఆకలేస్తుందంటే ఒక చిన్న సౌండ్ చేస్తుంది. వెంటనే స్క్వేరల్స్ అన్నీ తీసుకొచ్చి బుజ్జి బుజ్జి పళ్ళు ఆహ్, నట్స్ ఇస్తాయన్నమాట చేతిలో. అవి తీసుకెళ్ళి తిను అంటుందన్నమాట. సో, అలాగా ఆ అమ్మాయిని చూసి చాలా ఆశ్చర్యపోతాడన్నమాట. ఆమె నడుస్తూ ఉంటుంది. నడుస్తూ ఉంటంటే ఇతను చాలా ఆవేశపడి రొప్పుతూ ఉంటాడు. ఆమె అసల పాదాలు తేలిపోతూ వెళ్తున్నాయా అన్నట్టుగా ఆ అడవిలో నడుచుకుంటూ వెళ్ళిపోతుందన్నమాట. సునాయాసంగా చెట్లెక్కేస్తది. చెట్ల మీద నుంచి నడిచి వెళ్ళిపోతూ ఉంటదావిడ. అసలా మాట్లాడితే యానిమల్స్ అన్నీ వస్తా ఉంటాయి. ఆమె పాట పాడుతుంటే యానిమల్స్ అన్నీ డాన్స్ ఏస్తూ ఉంటాయి. ఆవిడేం చెప్తే అవన్నీ వింటూ ఉంటాయి. హాని చెయ్యవు. అవన్నీ చూసి ఇతనికి చాలా చాలా ఆశ్చర్యం కలుగుతదనమాట. సో, అలా మొత్తం అసలు అతనికి రకరకాలుగా జ్ఞానం చెప్పడం మొదలుపెడతా ఉంటది. మొదలుపెడుతుంటే ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? ఇది ఇలా కాదు, అలా కాదు. అసలు ఈ అడవిలో ఏముందని, మా దగ్గర ఇవుంటాయి, అవుంటాయి అని చెప్పి మొత్తం ఒక ప్రాపంచిక మనిషికున్న ప్రశ్నలన్నీ అడుగుతూ ఉంటాడు. వాటన్నిటికి ఆవిడ ఆన్సర్ చేస్తూ తను అందించాల్సిన జ్ఞానం అంతా అందిస్తుందనమాట. అలా ఎంతో జ్ఞానాన్ని ఆయనకి బోధిస్తుంది. అంతేకాదు ఆయనతో దగ్గరయ్యి ఆయనతో ఒక బిడ్డను కూడా కంటుందావిడ. ముందుగా ఆమెను తాకడానికి ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే, ఎగిరి అవతల పడతాడనమాటండి. చాలా దూరం వెళ్ళిపోయి అన్‌కాన్షియస్ అయిపోతాడు. ఆవిడ చుట్టూ ఒక రే ఉంటుందనమాట. ఒక కాంతి రే అని అంటారు ఆవిడని. ఆ కాంతి ఎప్పుడు ఆవిడని సంరక్షిస్తూ ఉంటుందనమాట. ఆవిడ చిన్నప్పుడే అమ్మా, నాన్న చనిపోతారు. ఆయన తాత, ముత్తాత మాత్రమే ఉంటారనమాట. ఆ తాత, ముత్తాత కూడా ఆవిడని అలా ఆ ప్రకృతిలోనే, అడవిలోనే వదిలేస్తారు. మొత్తం ఆ రే ఏదైతే ఉంటుందో, ఆ కాంతే ఆమెని పెంచుతుందనమాట. ఆవిడ మొత్తం అడవిలోనే పెరిగారావిడ. కానీ అసల కంప్యూటర్స్ అంటే ఏంటి? కార్స్ అంటే ఏంటి? టెక్నాలజీ అంటే ఏంటి? ఫ్లైట్స్ ఏ టెక్నాలజీతో పనిచేస్తాయి? ఇంటర్నెట్ అంటే ఏంటి? మొత్తం మనకి ఆధునిక టెక్నాలజీ ఏంటి? మన జీవన విధానాలేంటి? మనకున్న సమస్యలేంటి? మొత్తం అన్నీ తెలుసనమాట ఆవిడకి.
ఎక్కడ మన బయోలాజికల్ జియోగ్రఫికల్ ఈ థింగ్స్ అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడ ఏ దేశం ఉంది, మన ఇండియన్ ఫిలాసఫీ గురించి కూడా తెలుసు ఆవిడకి. మొత్తం అన్నీ తెలుసు. తెలియని విషయం అంటూ ఏం లేదనమాట. అసలు ఇక్కడే పుట్టి పెరిగింది నీకు ఇవన్నీ నాకెలా తెలుసు అంటే, ఆ ఏదైతే ఉందో దాని ద్వారా నేను ఇక్కడుంటూ ఎక్కడికైనా చూడగలను. ఏ విషయాన్నైనా తెలుసుకోగలను. మొత్తం అన్నిటిని తెలుసుకోగలను. ఐ యామ్ ఇన్ దట్ ఆవిడొక ఏకత్వ స్థితిలో ఉంటారనమాటండి. ఒక అనాగరికమైన కాదు. అనంతమైన జ్ఞానమున్న ఒక మహా గొప్ప మహిళ అనమాట ఆవిడ. సో, అలాగా ఆఖరికి ఎప్పుడైతే అతను ఒక ప్యూర్ థాట్‌లో ఉంటాడో, అప్పుడు మాత్రం అతన్ని దగ్గరికి రానిచ్చి, ఒక బిడ్డని కూడా కంటుందనమాట. ఆ బిడ్డని పెంచడం ద్వారా ఆవిడ ఒక బిడ్డని ఎలా పెంచాలి? ఆ బిడ్డకి మనం రకరకాల బొమ్మలు కొనిస్తూ ఉంటాం కదా! అంటే ఒక నార్మల్ హ్యూమన్ ఒక బొమ్మను తయారు చేసినప్పుడు, ఆ తయారు చేసిన వెనకాలున్న వాళ్ళ ఇంటెన్షన్ ఏదైతే ఉందో, ఆ ఇంటెన్షన్ తాలూకు ఎనర్జీ అంతా కూడా ఆ పిల్లలకెళ్తదట. ఆవిడ ఎంతసేపు ఏం చెప్తారంటే, "మీ పిల్లల్ని ఆ దేవుడు సృష్టించిన బొమ్మలతో ఆడుకోనివ్వండి. ఆ ప్రకృతిలో ఆకులతో, మట్టితో, ఇసకతో వీటన్నిటితో ఆడుకోనివ్వాలి పిల్లల్ని. వాటితో ఆడుకున్నప్పుడు ఆ భగవంతుడి సృష్టి అది. సో, ఆ భగవంతుడి సృష్టి యొక్క ఎనర్జీ ఇంకా దానికి సంబంధించిన జ్ఞానం కూడా ఎవరు ఏమీ నేర్పించకుండానే వాళ్ళలోకి వెళ్ళిపోతాయి. ఆ కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. సహజ స్థితిలో బ్రతకడం గురించి, ఆ నేచర్‌కి కనెక్ట్ అయ్యి బ్రతకడం గురించి చెప్తారనమాట. ఇంకా మనం కోటి విద్యలు కూటి కొరకే అంటాం గదండీ! ఆహారం కోసమే కదా! ఆ ఆహారం ఎంత గొప్పగా మనం తీసుకోవాలో చెప్తారనమాట. అనస్థీషియా గారి బుక్ చదివిన తర్వాత అర్థమయ్యేదేంటంటే, మీ చేత్తో మీరు వండుకొని తిన్నది 5 స్టార్ ఫుడ్ అయితే, మీ చేత్తో మీరు పండించుకొని, వండుకొని తింటే అది 7 స్టార్ ఫుడ్ అనమాట ఇంకా. ఆవిడ ఎప్పుడు కూడా మనం తినే ఫుడ్ మనమే పండించుకొని తినాలి అని చెప్తారనమాట ఆవిడ. ఆ పండించేటప్పుడు కూడా ఆవిడొక విభిన్నమైన ప్లాంటింగ్ మెథడ్ చెప్తారు. వ్లాడిమిర్‌కి. అదేంటంటే ఏదన్నా ఒక సీడ్‌ని పాతిపెట్టే ముందు ఆ సీడ్‌ని నాలికకి కింద పెట్టుకొని, అలాగా మన పాదాలు డైరెక్ట్‌గా భూమాత మీదుంచి, సూర్యుడు మన వైపు పడేలాగా నాలిక కిందేమో ఆ విత్తనం ఉండేలాగా పెట్టుకొని, అలాగొక 3-10 నిమిషాల పాటు పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ సలైవాలో వెళ్లి ఆ విత్తనం మీ తాలూకు మొత్తం ఇన్ఫర్మేషన్‌ని అంటే ఇప్పుడు మీ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటదట. ఆ తర్వాత అప్పుడు ఆ సీడ్‌ని తీసి భూమిలో పెట్టి అలాగా ఒక 2, 3 రోజులు వదిలేసిన తర్వాత అప్పుడు నీళ్లు పొయ్యాలి. ఈలోగా ఏం చేస్తదంటే మన దగ్గర తీసుకున్న ఇన్ఫర్మేషన్‌తో మనకి ఎటువంటి మెడిసిన్ వాల్యూస్ కావాలో, ఎటువంటి హెల్ప్ కావాలో, ఎటువంటి న్యూట్రియంట్స్ కావాలో వాటన్నిటికి సంబంధించినట్టుగా తన లోపల పదార్థాన్ని తయారు చేసుకుంటుందట. అప్పుడైతే పండించుకొని మనం దగ్గరుండి దానికి నీళ్లు పోసి రోజు పండించుకొని, ఆ ఫ్రూట్‌ని మనం తింటామో, అప్పుడు మనకి సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది. అసలు ఎటువంటి ఆరోగ్య సమస్యలనేవి రావు అని చెప్తారనమాట. అలాగే కాదు మనం పుట్టిన ప్రదేశానికి మనకి ఎంతో కనెక్షన్ ఉంటుంది. ఎవరెవరు ఎక్కడైతే ఉంటారో స్వస్థలాలు ఏవైతే ఉంటాయో అక్కడే జీవించడానికి ప్రయత్నించాలి. ఆ ప్రదేశంలో, ఆ వాతావరణంలో, ఆ కాలానికి తగ్గ ఏ ఫుడ్ అయితే వస్తాయో, ఏ పళ్ళైతే వస్తాయో అవి వాళ్ళ కోసం చాలా కరెక్ట్‌గా సరిపోతాయి. ఎంతో ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు అని చెప్తారనమాటండి. అంతే కాకుండా తను చెప్తారనమాట. ఒక ఫార్మ్ హౌస్ లాగా ఒక 2 ఎకరాల స్థలాన్ని తీసుకోవాలి. తీసుకొని అందులోనే చిన్నిల్లు కట్టుకొని, చుట్టూ గార్డెన్ వేసుకొని, ప్రకృతితో కనెక్ట్ అవుతూ, ఆ మొక్కల్ని పెంచుకుంటూ మనం లివింగ్ చెయ్యాలి అని చెప్తారనమాట. ఆవిడ ఒక జీవన విధానాన్ని కూడా చెప్తారు చక్కగా. ఏంటంటే ఒక కార్నివల్స్‌లా జరుగుతాయి. అక్కడ అమ్మాయి, అబ్బాయి ఒకళ్ళనొకళ్ళు కలుసుకున్న తర్వాత దే వాంట్ టు డిసైడ్ టు లివ్ లైఫ్ యాస్ ఎ వైఫ్ అండ్ హస్బాండ్. అలా అనుకున్న తర్వాత వాళ్ళొచ్చి చెప్తారట పేరెంట్స్‌కి. మేమిద్దరం వైఫ్ అండ్ హస్బాండ్‌గా ఉండాలనుకుంటున్నామని. అనుకున్న తర్వాత అప్పుడు వాళ్ళిద్దరూ కలిపి ఆ పెళ్లి చేసుకోక ముందు వెళ్లి అన్ని స్థలాలు తిరిగి చూసి అక్కడ మెడిటేట్ చేస్తారట. రకరకాల చోట్లకి వెళ్లి చూసి. ఎక్కడైతే మెడిటేట్ చేసినప్పుడు వాళ్ళకిద్దరికీ ఆ శృతి చక్కగా కుదురుతుందో, ఆ ప్లేస్‌ని వాళ్ళు అక్కడ ఆ 2 ఎకర్స్‌ని వాళ్ళు తీసుకొని, ఆక్యుపై చేసుకొని, ఆ స్థలంలోనే వాళ్ళ పెళ్లి జరుగుతుందనమాటండి. ఆ స్థలంలోనే పెళ్లి జరిగిన తర్వాత ఏం చేస్తారు, మొత్తం అందరిని వాళ్ళిద్దరే వెళ్లి అందరిని ఆహ్వానిస్తారనమాట. ఆహ్వానించినప్పుడు వాళ్ళందరూ కూడా ఆహ్, వాళ్ళ దగ్గరున్న ప్లాంట్సు, చిన్న చిన్న సీడ్సు వాళ్ళ దగ్గరున్న యానిమల్సు, పెట్సు, బేబీ యానిమల్స్ అవన్నీ తీసుకొనొచ్చి
వీళ్ళకిస్తారనమాట. ఇచ్చి వాళ్ళందరూ కలిపి ఆశీర్వదించి మొత్తం అందరూ కలిపి వీళ్ళకి ఒక హౌసు, ఆ గార్డెన్ ఫార్మ్ చేసుకోవడంలో ఇనీషియల్ హెల్ప్ మొత్తం అందరూ కలిపి వచ్చి చేస్తారు. ఆ తర్వాత అప్పుడు వాళ్ళక్కడ జీవనం కొనసాగించడం మొదలు పెడతారనమాట. సో, టు కనెక్ట్ విత్ ఆల్ దోస్ ట్రీస్ అండ్ ఎవ్రీథింగ్. సో, దట్ ఈస్ హౌ వి నీడ్ టు లివ్ అని చెప్తారనమాట అనస్థీషియా గారు. ప్రకృతికి ఎప్పుడైతే దూరమైపోయి బ్రతుకుతామో, అప్పుడు అసహజమైన జీవనం బతుకుతాము. అసహజమైన జీవనం బ్రతికితే మనం ఏమి నేర్చుకోలేమని చెప్తారనమాట. ఆ వ్లాడిమిర్ ఎన్నో సందేహాలడుగుతాడనమాట. "అసలు నువ్వెంత మిస్ అయిపోతున్నావో తెలుసా? ఎక్కడికైనా ఎళ్ళాలంటే నీకేమీ లేదు నడిచెళ్ళాలి. అయితే కారులో ఎళ్ళొచ్చు, మేము ఫ్లైట్‌లలో ఎళ్ళొచ్చు. అవి చూడొచ్చు, ఇవి చూడొచ్చు" అని రకరకరకాల ప్రశ్నలు అడుగుతూనే ఉంటాడు. వాటన్నిటికి కూడా అనస్థీషియా గారు సమాధానం చెప్తానే ఉంటారు. ఆవిడకి తెలియనిదంటూ ఏం లేదు. నేనవన్నీ చూసాను. నేనక్కడంతా వెళ్ళాను. ఆ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ నాకు తెలుసని చెప్తారనమాట. అయితే ఆవిడ ఎన్నో విషయాలు మీ ఆలోచన అనేది చాలా చాలా ముఖ్యమైనది. మీ ఆలోచనలో ఏదుంటే అది జరుగుతూ ఉంటుంది. మీ ఆలోచనల్ని చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. మీరు ధ్యానం చేసి ఆలోచనని సరైన మార్గంలో మలుచుకోవాలని చెప్తా ఉంటారనమాట. చెప్తే అసలు ఆలోచనలో ఏముంది అంటే అప్పుడు వ్లాడిమిర్‌ని మళ్ళీ ధ్యానంలో కూర్చోబెట్టి, ఆ థాట్స్ ఫార్మ్ ఉన్న లోకానికి తీసుకెళ్ళి, ఆ థాట్స్ అసలు ఎలా పనిచేస్తున్నాయి? ఎలా వస్తున్నాయి? ఎలా మేనిఫెస్ట్ అవుతున్నాయి? అనేది మొత్తం అంతా కూడా అతనికి చూపిస్తారనమాట. అలాగే అసలు క్రియేషన్ ఎలా చేయాలి? ఎలా విజువలైజ్ చేసుకోవాలి? అప్పుడు విజువలైజ్ చేసుకున్నది మన ముందుకు ఎలా వస్తుంది? అని చెప్పేసి ఆ క్రియేషన్ గురించి చూపిస్తారు. అలా మొత్తం ఎంతో జ్ఞానాన్ని పిల్లలకి ఎప్పుడైనా ఏదైనా బాగోకున్నప్పుడు బయట ఆరు బయటలో అలాగా లేత సూర్యరశ్మికి ఎయిర్‌కి పెట్టినప్పుడు వాళ్ళు ఎలాగా చక్కగా శుద్ధి జరుగుతారు వాళ్ళంతా అని చెప్పేసి మొత్తం ప్రతి ట్రీ నుంచి దాన్ని హగ్ చేసుకొని, దాన్ని కనెక్ట్ అయినప్పుడు మన హార్ట్ సెంటర్ ఎలా ఓపెన్ అవుతది. మన హార్ట్ సెంటర్ ఓపెన్ చేసుకోవడం చాలా సులభం అనమాటండి. హృదయం గనక మూసుకుపోయి ఉంటే, మనం మన జీవిత లక్ష్యానికి గానీ, ఆ కరుణకు గానీ, జ్ఞానానికి గానీ, దేనికి మనం కనెక్ట్ అవ్వలేం. కానీ ఆ హార్ట్ సెంటర్ గనక ఓపెన్ అయితే, ఇట్ ఈస్ ద వే టు అవర్ సహస్రార అనమాటండి. హార్ట్ ఓపెన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ఆ ప్రకృతితో కనెక్ట్ అయ్యి ఉంటామో, ఆ వృక్షాలు, యానిమల్స్ అవన్నీ కూడా ఆ అన్‌కండిషనల్ ప్రెజెన్స్ అండ్ లవ్‌తో ఆ హార్ట్‌ని ఓపెన్ చేయడానికి మనకి సులువుగా హెల్ప్ చేస్తాయన్నమాట. ఎప్పుడైతే హార్ట్ ఓపెన్ అవుతుందో, మనకప్పుడు రైట్ ఇంట్యూషన్సు, రైట్ డెసిషన్స్ తీసుకోవడము అన్నీ చేయగలుగుతాం అన్నమాట. సో, ఆ ప్రకృతితో ఉంటే అప్పుడు మీ హార్ట్ సెంటర్ ఓపెన్ అవుతుంది అని కూడా ఆవిడ చెప్తారన్నమాట. ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. మొత్తం ఆవిడ ఇవంతా చెప్పిన తర్వాత వ్లాడిమిర్ ఎళ్ళిపోయే ముందు "నువ్విదంతా పుస్తకం రాయాలి. నువ్వు ఎళ్ళిపోయిన తర్వాత" అంటే, "పుస్తకమా, గిస్తకమా నేనేం రాయను. నాకసలంత సమయం లేదు. పుస్తకం రాయడం నాకు తెలీదు. నేనెప్పుడు రాయలేదు. నాకు చేత కాదు. అసలు నువ్వు చెప్పినయి నాకు గుర్తుంటాయో లేదో కూడా నాకు తెలీదు. అర్థమైనయో కూడా లేదో కూడా నాకు తెలీదు. నేను పుస్తకం ఎలా రాస్తాను" అంటాడనమాట. అంటే అప్పుడు అనస్థీషియా అంటారనమాట. "లేదు నువ్వు తప్పకుండా రాస్తావు. నువ్వు రాయాలని సంకల్పించుకొని, నువ్వు పేపరో, పెన్నో పట్టుకుంటే చాలు. అన్నీ అదే జరుగుతాయి. నీకన్నీ గుర్తొస్తాయి. నువ్వు రాయగలుగుతావు" అని చెప్పి పంపుతారనమాట. కానీ వెళ్ళాక ఏమి రాయడు వ్లాడిమిర్. కానీ ఏమవుతుందంటే తన వ్యాపారం అంతా నష్టపోయి, మొత్తం డబ్బులన్నీ పోయి రోడ్డు మీదకొచ్చేసే స్థితిలోకి వచ్చేస్తాడనమాట. వచ్చేసినప్పుడు ఎలా డబ్బులు సంపాదించాలి? ఏం చేయాలో ఏమీ అర్థం కాదు. అలా అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో అప్పుడు అనస్థీషియా చెప్పిన మాట గుర్తొస్తుందనమాట. పుస్తకం రాయని. సరే ఈ పుస్తకం రాసి అదన్నా ప్రింట్ చేసి అమ్ముదాం అని చెప్పి అప్పుడు రాయడం మొదలు పెడతాడనమాట అనస్థీషియా గారు చెప్పినవన్నీ. అలా రాయడం మొదలుపెట్టాక ఆ పుస్తకం ఎంత మహా గొప్ప సంచలనం అయిపోయిందో, మిలియన్స్ ఆఫ్ కాపీస్ అమ్ముడుపోయాయో, ఎన్ని వందల భాషల్లోకి ఎన్ని వందల భాషల్లోకి అవి అనువాదం చేయబడ్డాయో అసలు లెక్కే లేదనమాట. ఈ పుస్తకం ఒకటే కాదు మాస్టర్స్. ఆ 'రింగింగ్ షాడోస్ ఆఫ్ రష్యా', అనస్థీషియా గారి ఆ సీరీస్‌లో మొత్తం 9 పుస్తకాలున్నాయి. తొమ్మిదో పుస్తకాన్ని 8.5 అంటారు. పదో పుస్తకం కూడా వస్తోందట. అంటే ఆవిడ ఒక్కొక్క వాల్యూమ్‌లో డీటెయిల్‌గా ఎంతో మనం ఎక్కడ శృతి తప్పిపోయాము, ఎలాగా అసహజమైన స్థితిలో పడిపోయాము, సహజత్వంలోకెళ్ళడం ద్వారా ఎలా కనెక్ట్ అవుతాము, మనమందరం కూడా దైవ స్థితికి ఎలా చేరుకుంటాము, అని మొత్తం ఎంతో జ్ఞానాన్ని ఆవిడ అందించారనమాటండి. ఆవిడ ఎంతో జ్ఞానాన్నే కాదు, ఎలా బ్రతకాలి, డైలీ లైఫ్ ఎలా బ్రతకాలి, ఎలా తినాలి, ఎలా కనెక్ట్ అవ్వాలి, అవన్నీ కూడా చాలా అద్భుతంగా చెప్పారు. మొత్తం 9 బుక్ సిరీస్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అనస్థీషియా గారి గురించి అనంతమైన జ్ఞానాన్ని అందించారావిడ. ఆవిడ
ఆ పుస్తకాలన్నిటిని కూడా పత్రి సార్ చదివి, ఆ పత్రి సార్ ఎంతో మందికి మీరు చదవండి, చదవండి. ఇది తప్పకుండా తెలుసుకోవాలి. ఎంతో అద్భుతమైన జ్ఞానం ఉంది ఇందులో అని చెప్పేసి. అలాగే పేరెంట్స్ కూడా తప్పకుండా చదవాలి. పేరెంటింగ్ సబ్జెక్ట్ కూడా చాలా ఉంది అందులో. చక్కగా పిల్లలు పెంపకం, వాళ్ళ మీద ప్రభావాల గురించి కూడా చాలా బాగా చెప్పారు. అన్నిట్లికి వ్యవసాయం కావాల్సినోళ్ళకి గార్డెనింగ్ ఉంది. ఆత్మజ్ఞానం కావాల్సిన వాళ్ళకి ఆత్మజ్ఞానం ఉంది. ఇట్స్ ఎ ప్యాకేజ్ అన్నమాట అండి. అందులో లేనిదంటూ ఏమీ లేదు. అంత అద్భుతమైన పుస్తకాల సిరీస్ మై డియర్ ఫ్రెండ్స్ 'అనస్థిషియా' గారు. ఆవిడ మహా అద్భుతమైన ఒక వనదేవత. అధిరోహణ స్థితి పొందిన ఒక గొప్ప వనదేవత అని చెప్పొచ్చనమాట. మరి తప్పకుండా ఈ పుస్తకాలను చదవండి. ఆవిడ అందించిన జ్ఞానాన్నంతటిని కూడా తెలుసుకుందాం. మరొక మాస్టర్‌తో మళ్ళీ తిరిగి ఇంకొక రోజు కలుసుకుందాం. థాంక్ యూ సో మచ్.